వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ఎన్ని ఆంక్షలు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా జగన్ కోసం వచ్చిన అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారని మాజీ మంత్రి రోజా వెల్లడించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారన్న పీసీసీ చీఫ్ షర్మిల మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. శేఖర్ రెడ్డి గారి బిడ్డనని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతిపెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు. అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి, నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశారు. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది. అసలు నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అరీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అన్న గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉన్నింది. Therefore, I could not fight every battle. I had to choose which battle to fight, and our time low, I could not afford to fight this phone tapping issue. నేను ఏ పోరాటాలు చేయాలి అన్నది నా సర్వైవల్ కోసం నేను పోరాటాలు చేస్తున్నా. కాబట్టి ఆ పర్టికులర్ టైంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద నేను పోరాటం చేయలేకపోయినా, ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దట్ ఇట్స్ ఇల్లీగల్, అనెథికల్ అండ్ అగెయిన్స్ట్ మై కాన్స్టిట్యూషనల్ రైట్స్. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం, ముమ్మాటికి నిజం. ఈ కాన్వర్సేషను సుబ్బారెడ్డి గారు వైసీపీ నాకు సొంతంగా వినిపించింది. ఇది నిజం. కాబట్టి ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి.
ఇక్కడ రేవంత్ అన్నగారు ఉన్నారు, అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు. కనీసం ఇప్పుడైనా ఈ ఇష్యూను చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎక్కడ ఏ ఎంక్వైరీకి రమ్మన్నా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు జరిగింది, ఆ తప్పుకు శిక్ష కూడా పడాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధ కార్మికులకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తల్లికి వందనం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా విద్యారంగంలో ఒక భారీ విప్లవానికి, భారీ మార్పుకి పునాది వేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తల్లికి వందనం పథకంలో లబ్ధిదారులైన తిరుమూరు నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరి తరఫున, వారి కుటుంబాల తరఫున తిరుమూరు శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో తల్లికి వందనం పథకంలో మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం అన్న నిబంధనతో వాళ్ళని తల్లికి వందనం పథకానికి అనర్హులుగా చేయడం వల్ల పేద కుటుంబాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే ఈ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు తల్లికి వందనం పథకం పొందలేకపోతున్నారు. దయచేసి తల్లికి వందనం పథకాన్ని మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు కూడా వర్తింపజేయాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఈ పారిశుద్ధ్య కార్మికుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. జగన్ సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పల్నాడు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు. కంచికచర్ల పట్టణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రాయితీ వ్యవసాయ యంత్రాల పంపిణీ కార్యక్రమం నేడు జరిగింది. పరీక్షలు చేపట్టి ఏదైతే వాతావరణ ప్రతికూల వాతావరణ గల ఇండికేషన్స్ ఉంటాయో అవన్నీ ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ కరెక్ట్ గా ఏ క్రాప్ ని ఏ టైంకి ఇక్కడ సో చేయాలి, సోయింగ్ చేసిన తర్వాత ఎన్ని డోసెస్ ఫర్టిలైజర్ వేయాలి, అట్లాగే ఏ ప్రకారంగా మనం మార్కెట్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానం చేసుకుని ఏ క్రాప్ ని పండిస్తే మంచి లాభసాటిగా ఉంటుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ రైతులకు ఎప్పటికప్పుడు అందజేయండి అని గౌరవ ముఖ్యమంత్రి వివరాలు ఎప్పటికప్పుడు అధికారులకి ఆదేశాలు ఇవ్వడము. దీంతో భాగంగా ఈరోజు ఈ ఫారం మెకనైజేషన్ చేస్తూ అవసరం ఉన్న వాళ్ళందరికీ, చిన్నకారు రైతులందరికీ అయితే ఈ పరికరాలు అవసరం ఉంటాయి ఇవన్నీ అందజేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం మీరందరూ గుర్తు చేసుకోవాలి. విజన్ 2047 లో భాగంగా తలసరి ఆదాయం పెరగాల. మీరు అగ్రికల్చర్ చేస్తారా, ఇండస్ట్రీ చేస్తారా, సర్వీస్ సెక్టర్ చేస్తారా, చేయండి, కానీ తలసరి ఆదాయం పెరగాలి. ఇప్పుడు కనుక చూసుకుంటే అగ్రికల్చర్ ఎప్పుడు చూసినా అగ్రికల్చర్ లో ఇన్కమ్ రాదు, అగ్రికల్చర్ లో ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల ఎప్పటికప్పుడు నష్టం అయిపోతూ ఉంటుంది. సో ఇటువంటి దాన్ని మనం ఎలా అధిగమించాలి, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పటికీ కూడా రైతు నష్టపోకుండా ఎలా ఉండాలి, దానికి చాలా ఇప్పుడు టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఇప్పుడు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని, అలాగే న్యాచురల్ ఫార్మింగ్ అని, ఈ ప్రకృతి సేద్యం అయితే ఉన్నాయో దీన్ని కనుక మనం కొంచెం వరకు అడాప్ట్ చేసుకుంటే ఈ ప్రిసిషన్ ఫార్మింగ్ తో పాటు అది కూడా మనకు లాభసాటిగా ఉంటుంది. అదే కాకుండా మోనోక్రాపింగ్ ఎక్కువ చేసేస్తూ ఉంటాం. మనం వరి వేయించడము, ఏదైనా మొక్కజొన్న వేసేయడము, లేదంటే మొత్తం పామాయిల్ వేసేయడము, లేదా మొత్తం జామాయిల్ వేసేయడము, ఇలాగ ఒకటే పంట వేస్తున్నప్పుడు ఏమవుతుంది, మార్కెట్ ఫ్లక్చుయేషన్ వల్ల ఒకసారి
పంటలు మనకు దిగుబడి ప్రాపర్ గా రాదు. దిగుబడి వచ్చినా కూడా మార్కెట్ బాగుండదు. ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ రబీలో మంచిగా అందరూ వరి చేసేశారు. బుడమేరు వరదలు అలాగే మున్నేరు వరదలు వచ్చిన తర్వాత దిగుబడి చాలా బాగా వచ్చింది. కానీ మన వెరైటీ ఏదో మాది MTU 1010 10 కదా 1010 కదమ్మా 1010 అయితే ఉందో దానికి మంచి దిగుబడి వచ్చింది. కానీ మార్కెట్ లో ప్రైవేట్ మార్కెట్ లో వెళ్ళలేదు, తీసుకోలేదు. వాళ్ళు చాలా తక్కువ అడిగారు. మళ్ళీ గవర్నమెంటే మొత్తం ప్రొక్యూర్ చేయాల్సి వచ్చింది. సో అందుకే జిల్లాలో అలాగే రాష్ట్రంలో కూడా ఎవరైతే ఒకే రకంగా పండిస్తుంటారో ఆ రైతులకి అవగాహన తీసుకురండి. నీళ్లు అని చెప్పేసి ఒకే రకంగా పంటలు పండిస్తే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.